హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇక ఈరోజు మనం ఈ వీడియోలో మన వీడియో కింద ఎవరైతే మెసేజ్లు చేస్తారో వాటికి సంబంధించి కొన్ని స్టాక్స్ని పిక్ చేసుకొని మనం ఆన్సర్ చేయడం జరుగుతుంది. అయితే లాస్ట్ వీడియో కింద దాని ముందు అనుకుంటాను ఒకరు మెసేజ్ చేశారనమాట. ఏంటంటే మీరు అంటే ఎవరన్నా అడిగితే దానికి సమాధానం చెప్పడం అనేది కాకుండా మీ ఓన్గా మీరు స్టాక్స్ని చెప్పండి అంటున్నారు. స్టాక్స్ పదే పదే చెప్పడం అనేది రోజువారీ బేసిస్లో చెప్పడం అనేది ఒక ఇన్వెస్ట్మెంట్గా కరెక్ట్ కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ వారానికి అట్లీస్ట్ 2-3 స్టాక్స్ మనం చెప్పామనుకోండి, మంచి స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేయమని. సో ఎన్ని అవుతాయో మీరు ఆలోచించండి. అంటే దగ్గరగా మనకి ఒక 5 రోజులకి 5 వారాలు ఉంటాయి, అంటే 15 స్టాక్స్ అవుతాయి. ఈ విధంగా మీకు సంవత్సరానికి ఎన్ని అవుతాయి ఆలోచించుకోండి. అంటే 120-130 స్టాక్స్ అవుతాయి. సో అన్ని స్టాక్స్ నేను వెతికి మీకు చెప్పడం అనేది ఇంపాసిబుల్. అయితే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఊరికి జస్ట్ లైక్ దట్ ఈ 10 స్టాక్స్ మీ పోర్ట్ఫోలియో ఉంటే అసలు మీ పోర్ట్ఫోలియోకి తిరుగులేదని యూట్యూబ్లో అవన్నీ ఏంటంటే వాళ్ళ దానికోసం అంటే ఎక్కువ వ్యూవర్షిప్ అంటే ఎక్కువ మంది చూడడం కోసం ఆ విధంగా చేస్తూ ఉంటారు. అది ఇన్వెస్ట్మెంట్ కాదండి. ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక మెచ్యూర్గా ఉండాలి, ఒక పద్ధతిగా వెళ్ళాలి. స్టాక్ ఎక్స్పెన్సివ్ అయిపోయినప్పుడు మనం ఎగ్జిట్ కావాలి, డబ్బులు మన దగ్గర పెట్టుకోవాలి, అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ మంచి క్వాలిటీ స్టాక్స్ని తక్కువ వాల్యూ కొనాలి. ఇది ఇన్వెస్ట్మెంట్ అండి. అంతేకాని డే టు డే బేసిస్లో ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. మీరు ట్రేడింగ్ గురించి మాట్లాడితే ఖచ్చితంగా నేను అది వేరు. దానికి మీ ఇష్టం. మీరు రోజుకి 10 చెప్పొచ్చు, 20 చెప్పొచ్చు, బ్రేక్అవుట్స్ అంటారు, ఇవన్నీ కూడా వేరు. మనం ఓన్లీ ఏంటంటే పూర్తిగా ఒక ఇన్వెస్ట్మెంట్ కూడా అది కూడా ఏంటంటే ఒక మెచ్యూరిటీ ఉండి ఒక వెల్త్ క్రియేట్ చేయాలి. అంటే అవన్నీ వాటి వల్ల ఇప్పుడు ఎవరైతే అంటే రెగ్యులర్ బేసిస్లో చూస్తూ ట్రేడింగ్కి అలవాటు పడిపోయి వాళ్ళకి డబ్బులు రావండి. ఓన్లీ ఇన్వెస్ట్మెంట్, అది కూడా రోజువారీ చూడకూడదు. అది కూడా మంచి కంపెనీస్ని కొన్ని మరీ ఎక్కువ పోర్ట్ఫోలియో కాకుండా 25-30 స్టాక్స్ పోర్ట్ఫోలియోలో ఉంచుకుంటూ ఈ విధంగా ముందుకు వెళ్తేనే డబ్బులు వస్తాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే రీసెంట్గా మనం చూస్తున్నాము ఇండెక్స్ పరంగా పెద్దగా పక్కన పెట్టి అక్కడక్కడే ఉంది. అందరూ ఇండెక్స్ చూసి మోసపోవకండి. ఆల్రెడీ మీకు తెలుసు మీ పోర్ట్ఫోలియోలో భారీగా ఒకప్పటికంటే జస్ట్ ఒక 1 మంత్ బ్యాక్కి ఇప్పటికి చాలా మీ పోర్ట్ఫోలియో వాల్యూ తగ్గిపోయి ఉంటుంది. దానికి కారణం ఏంటో అది కూడా మీకే తెలుసు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో విపరీతమైన సెల్లింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. దీన్ని నేను లాస్ట్ ఒక 2024 నుంచి స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను. 2024లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కరెక్షన్ ఖచ్చితంగా ఉంటుంది అని గట్టిగా చెప్పాము. ఇప్పుడు కూడా అదే చెప్తాను. ఇంకా పడతాయండి, ఇది జస్ట్ బిగినింగే. కాబట్టి ప్రస్తుతానికి మీరు చేయాల్సింది ఇంకా నా నుంచి స్టాక్స్ ఎక్స్పెక్ట్ చేయడం కాదు, ఉన్న స్టాక్స్ ఎగ్జిట్ కాండి. ఫస్ట్ మీ చాలామంది 95% మీ దగ్గర ఉన్న స్టాక్స్ మళ్ళీ మీరు ఎగ్జిట్ కాకపోతే మళ్ళీ మీ రేటుకి రావండి. అవి ఓన్లీ క్వాలిటీ స్టాక్స్ మాత్రమే మళ్ళీ కాదు, ఎప్పుడు పెరుగుతూ ఉండేవి క్వాలిటీ స్టాక్స్ అండి. ఏవైతే ఇప్పుడు ఈ వేవ్లో పెరిగిన ఈ థీమ్లో అంటే లైక్ రకరకాల థీమ్స్ ఉంటాయి. ఈ బుల్ మార్కెట్లో పెరిగినవి నెక్స్ట్ బుల్ మార్కెట్లో పెరగవండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టాటా టెలి మహారాష్ట్ర నిగమ్ లిమిటెడ్ అని ఉంది. టాటా టెలి మహారాష్ట్ర నిగమ్ లిమిటెడ్ ఇది రీసెంట్గా అంటే 2022లో ఇది హైగాని గమనిస్తే 264 అండి. ఈరోజు 76-78 రూపాయలకు వచ్చేసింది. సో ఎవరు ఎక్కడ కొన్నా 2 years బ్యాక్ ఎగ్జాక్ట్గా జనవరి 2022లో 260కి వెళ్ళింది. ఇప్పుడు 2 years అయింది. ఈ 2 yearsలో ఎవరు ఎక్కడ కొన్నా కూడా అందరికీ నష్టమే. దానికి ముందు ఎలా పెరిగిందంటే 40 రూపాయలు 50 రూపాయల నుంచి వితిన్ డేస్లోనే వీక్స్లోనే 260-280కి వెళ్ళింది. నేను మధ్యలో దాన్ని ఇటువంటి స్టాక్ జోలికి వెళ్ళాకని అంటే ఒకరు మెసేజ్ చేశారు, మీరు ఆల్రెడీ ఆయన దగ్గర ఉన్నాయట, 120లో కొన్నారు, 180లో ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. సో నేను ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను, స్టాక్ పెరిగిపోయింది, మీ వల్ల నేను అమ్మేశాను అన్నారు. కానీ అదే ఉంచితే ఈరోజు ఆయన పరిస్థితి నిజంగా 260కి వెళ్ళి ఎగ్జాక్ట్గా అక్కడ రివర్స్ అవుతుంది ఆయన తెలుసా? ఎవరికి తెలియదు. ఎందుకంటే ఇది బేస్డ్ ఆన్ ఫండమెంటల్స్ పెరగటం లేదు. ఇవన్నీ కూడా లిక్విడిటీ కారణంగా పెరుగుతున్నాయి. చాలా పెద్ద ఎత్తున రీటైల్ ఇన్వెస్టర్స్ మార్కెట్లోకి వచ్చారు. ఇక టీటీఎంఎల్ విషయానికి వస్తే దీన్ని ఎందుకు పెరిగింది అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా బిజినెస్ పెరగలేదు. 2019లో దీని టర్న్ ఓవర్ కనుక గమనిస్తే 1300 కోట్లు, ఈరోజు 1100 కోట్లు. కానీ ఓన్లీ ప్రైస్ మాత్రమే పెరిగింది, స్టాక్ ప్రైస్ పెరిగింది. సో కాబట్టి ఏంటంటే ప్రైస్ యాక్షన్ అనమాట ఇదంతా కూడా. ఇటువంటి స్టాక్స్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఏదో ఒక టైంలో ఎగ్జిట్ కావాలి. ఎగ్జాక్ట్గా ఇక్కడికి వస్తే ఎగ్జిట్ అవ్వాలి అవి కాదండి. ఎగ్జిట్ కాకపోతే మళ్ళీ
ఆ రేట్ రావు. ఇప్పుడు టీటీఎంఎల్ మా టాటా కంపెనీనే. సో ఆ రేటుకి వస్తుందంటే ఇప్పట్లో రాకపోవచ్చు కూడా ఫ్యూచర్లో. అదేవిధంగా ఇవన్నీ ఎందుకు చెప్తున్నంటే నేను ఇటువంటి స్టాక్స్ ఉంటే ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తానంటే ఇటువంటి స్టాక్స్ మీరు ఐడెంటిఫై చేయండి, చేసి ఎగ్జిట్ తీసుకోండి. హోంజా కన్జ్యూమర్ ఉంది, రీసెంట్గా ఐపీఓకి వచ్చి నేను ఐపీఓ ఇప్పుడు అది వద్దని చెప్పాను. దాని తర్వాత మనం వద్దని తర్వాత అది కూడా బాగా పెరిగింది. బట్ ఇప్పుడు ట్రెండ్ రివర్స్ అయింది. లాస్ట్ ఫ్యూ డేస్కి అది ఫాల్ కానీ చూసుకుంటే చాలా విపరీతమైన డౌన్ టు 511 నుంచి 510 నుంచి ఇప్పుడు 360 లెవెల్స్కి వచ్చేసింది అనమాట. ఇది కూడా చాలా చాలా వాల్యూ అసలు దీనికి 11,000-12,000 కోట్ల మార్కెట్ క్యాప్ అండి ఇది. సో ఇటువంటి కంపెనీస్కి దూరంగా ఉండాలి. ఒకవేళ మీరు ఐపీఓలో వస్తే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఐపీఓలో రాకపోతే ఒకవేళ కొనొద్దని చెప్తాను. కొన్నా కూడా ఏంటంటే ప్రాఫిట్ బుక్ ఎగ్జిట్ కావాలండి, చూస్తూ ఉండకూడదు. ఇటువంటి స్టాక్స్ ఇవన్నీ కూడా ఏంటంటే టెంపరీ స్పైక్స్ వస్తాయి. ఆ స్పైక్స్లో మనం ఎగ్జిట్ తీసుకోవాలి. ఇవంతా మూమెంటం బేస్డ్ స్టాక్స్ అనమాట. ఆర్ హైలీ స్పెక్యులేటెడ్. తర్వాత దీంతోపాటు రకరకాల వార్తలు రావడం, అంటే వార్తలు అంటే క్రియేట్ చేయబడతాయి, హైప్ చేయడము, దీనివల్ల పెరుగుతూ ఉంటాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయండి. కాబట్టి ఇటువంటి స్టాక్స్ రీసెంట్గా అందరూ అలోక్ ఇండస్ట్రీస్ గురించి అడుగుతున్నారు. అలోక్ ఇండస్ట్రీస్ కూడా లాస్ట్ బుల్ మార్కెట్లో రిలయన్స్ వాళ్ళు దీన్ని జేఎం ఫైనాన్షియల్స్ వాళ్ళు తీసి అప్పుడు పెరిగింది. దాని తర్వాత ఇంకా ఆ రేటుకి రాలేదు, మళ్ళీ రీసెంట్గా పెరగడం స్టార్ట్ అయింది. ఇది కూడా బిజినెస్ పరంగా ఏమి లేదండి. బిజినెస్ పరంగా డీగ్రోత్ ఉంది, 20,000 కోట్ల అప్పులు ఉన్నాయి. సో రిలయన్స్ వాళ్ళు తీసుకుంది మీకు మంచి చేయాలని, ఈ రీటైల్ ఇన్వెస్టర్స్కి అది కాదండి. ఇది ఏంటంటే ఎన్సీఎల్టీలో మంచి అంటే వీళ్ళకి ల్యాండ్ బ్యాంక్ ఉందన్నమాట. దానికోసం జేఎం ఫైనాన్షియల్ అండ్ రిలయన్స్ వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు మొత్తం రిలయన్స్ స్టేక్ ఉంది. సో వీళ్ళు బిజినెస్ తీసుకున్నప్పటి నుంచి బిజినెస్ని ఇంప్రూవ్ ఏం చేయలేదు. డెట్ అట్లనే ఉంది. అట్ ద సేమ్ టైం గ్రోత్ లేదు. డెట్ ఉంది, రెవెన్యూస్ పరంగా గ్రోత్ లేదు. కాబట్టి ఇటువంటి స్టాక్స్ పెరుగుతున్నాయి. ఇది కూడా పెరిగిందండి. ఇది కూడా రీసెంట్గా బాగా పెరిగింది. అయితే అట్ ద సేమ్ టైం పడ్డం కూడా బాగానే పడిపోయింది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే రోజు మళ్ళీ స్టాక్స్ వెతుక్కొని కాదండి, ఉన్న స్టాక్స్ని ఎగ్జిట్ కాండి. చిన్న స్టాక్స్ ఇటువంటి స్టాక్స్ ఎగ్జిట్ కాండి. మనం గతంలో చెప్పాము, ఇన్వెస్ట్మెంట్కి చాలా స్టాక్స్ చెప్పాము. అటువంటి వాటిలో ఉండండి. లైక్ బాష్ చూసా మార్కెట్ ఎంత పడుతున్నా కూడా అది పట్టలేదు. ఇటువంటి స్టాక్స్ ఏంటంటే ఒకవేళ పడినా కూడా ఏం కాదండి. బాష్ ఒకవేళ 30,000 నుంచి రేపు 24,000కి వస్తుంది, ఏం కాదు. మీరు కంగారు పడాల్సిన అవసరమేం లేదు. ఇంకా కొనండి ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉంటే. చాలామంది ఏం చేస్తుంటే ఉన్న డబ్బులు మొత్తం పెట్టేస్తున్నారు మార్కెట్లో. ఎప్పుడు కూడా రిస్క్ రివార్డ్ రేషియో చూసుకోవాలండి. ఎవరో అవసరం లేదు, మీకు మీరు ఆలోచించుకోండి. ఒక స్టాకు 100 రూపాయల నుంచి 500కి వెళ్ళిందంటే ఎంత రిస్క్ ఉన్నట్టు మీరు ఆలోచించుకోండి. కాబట్టి జాగ్రత్త పడి మీరు ఎగ్జిట్ అయిపోయి మీ డబ్బులు క్యాష్లోకి వచ్చేసేయాలి. క్యాష్ దగ్గర పెట్టుకోవాలి. మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు స్టాక్ని ఇన్వెస్ట్ చేయడానికి, మంచి కంపెనీని ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఈ విధంగా చేస్తే డబ్బులు అనేది పోవు. ప్రతి బుల్ మార్కెట్లో ఇరుక్కుపోతారు. దాని గురించి ఇవన్నీ చెప్తున్నాను. దీంతోపాటు ప్రతి ఒక్కరు కూడా కొనండి అని చెప్తూ ఉంటారు. ఒక రోజుకి ఒక 10 స్టాక్స్ లేకపోతే వారానికి 15 స్టాక్స్ ఇవి మీ పోర్ట్ఫోలియో లేకపోతే మీరు మీ పోర్ట్ఫోలియోనే కాదు అంటారు. కాబట్టి అటువంటివి మీరు నమ్మేసి స్టాక్స్ కొంటే ఇరుక్కుపోతారండి. సో ఇది ఇక మంచి అంటే ఎటువంటి స్టాక్స్ ఇప్పుడు రీసెంట్గా కూడా మనకి చూసాము, కొన్ని స్టాక్స్ బాగా పెరిగిపోయినాయి. దానికంటే ముందు మనం చాలామంది అభ్యర్థన మేర మనం ఇన్వెస్టర్స్ మీట్ గత కొన్ని ఏళ్ళుగా మనం నిర్వహిస్తున్నాము. అయితే వాళ్ళకి అట్లా కాకుండా ఏంటంటే కంప్లీట్గా ఒక 2 days ఇన్ హౌస్ అంటే మనం ఒక రిసార్ట్ తీసుకొని రిసార్ట్లోకి వెళ్ళి సో వాళ్ళతోనే ప్రాఫిట్ మాస్టర్ టీమ్తోనే మేము ప్రాఫిట్ మాస్టర్ టీము మీతో టైం స్పెండ్ చేస్తుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 2 days అనమాట, సాటర్డే సండే అనమాట. సో పర్సనల్గా దీంతోపాటు నేను పర్సనల్గా మీ స్టాక్స్ మీద అనలైజ్ చేయడం జరుగుతుంది. మీ పోర్ట్ఫోలియో స్టాక్స్ని అనలైజ్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు మా ఇన్పుట్స్ ఇస్తాము. తర్వాత అసలు బిజినెస్ని ఎలా చూడాలి, ఎర్లీ స్టేజ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి. అందరూ కూడా ఏంటంటే స్టాక్ మార్కెటే చూస్తున్నారు, అది కాదండి. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్గా. ఎందుకంటే మన ఇండియన్ ఎకానమీ ముందుకు వెళ్తుంది. సో మంచి బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడం ఏంటి, అట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా అటువంటి స్టాక్స్ ఏమైనా ఉన్నాయా, అంటే ఇప్పుడు కూడా ఇంకా గ్రోత్ ఉండే స్టాక్స్ ఉన్నాయా, వాల్యూ స్టాక్స్ ఏంటి, ఇటువంటి అంశాలన్నీ పూర్తిగా ఫండమెంటల్ విత్ ప్రాక్టికల్ ఉంటుంది. పర్సనల్గా ప్రతి ఒక్కరు కూడా మీరు మాతో మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇన్వెస్టర్స్ మీట్లో మనం కొన్ని 100 మంది వస్తారు. సో అందుకని ఏంటంటే మనం అందరికీ మనం పర్సనల్గా వాళ్ళ స్టాక్స్ గురించి మనం చెప్పలేం. ఇక్కడ ఏంటంటే అట్లా కాదు, ఒక 1 hour 45 minutes మీతో పర్సనల్గా మీతోనే
టైం స్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఎక్కువ మందిని తీసుకోవట్లేదు. ఓన్లీ 25 నుంచి 30 మందిని మాత్రమే మనం తీసుకుంటున్నాం అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావడానికి ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ చాలా ఇదేంటంటే ముందుగా చేసుకోండి, ఎందుకంటే ఇది మీకు రూమ్స్ మేమే బుక్ చేస్తాం. సో అక్కడ ఏంటంటే హాల్ బుక్ చేస్తాము, బట్ ఇక్కడ ఏంటంటే ఎంతమంది వస్తారు ఏంటి మనకి తెలియదు కదా. కాబట్టి మీరు రూమ్స్ని బుక్ చేయాలి అంటే మీరు ముందే మాకు రిజిస్టర్ చేసుకుంటే మేము సో దట్ మేము మీ పేరు మీద రూమ్ బుక్ చేస్తాం. ప్రతి ఒక్కరికి సపరేట్ రూమ్ ఉంటుంది. దీంతోపాటు లేడీస్ కూడా సపరేట్గా మనం వాళ్ళకి రూమ్స్ అనేది ఉంటాయి. కాబట్టి ఆడవాళ్ళు కూడా వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావడానికి ప్రయత్నం చేయండి. కంప్లీట్గా అంటే అందరూ చెప్పేవి కాదండి. నేను ఎప్పుడు కూడా ఏంటంటే ప్రాక్టికల్గా మాట్లాడతాను, రియల్ బిజినెస్ గురించి మాట్లాడతాను. కాబట్టి ఏంటంటే రియల్గా వెల్త్ ఎలా క్రియేట్ చేయాలి అనే అంశాలు మాట్లాడుకుంటాం ఈ 2 days ప్రోగ్రాంలో. సో ఇది దాని గురించి. ఇప్పుడు కూడా మనం ఒక స్టాక్, ఫర్ ఎగ్జాంపుల్ టాటాదే తీసుకుందాం. టాటా గ్రూప్లో TTML తీసుకుందాం. అదే ఇంకొక స్టాక్, ఇంట్రెస్టింగ్ స్టాక్ అనమాట, ట్రెంట్ కానీ గమనిస్తే ట్రెంట్ రీటైల్ సెక్టార్లో ఉంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, చాలా విపరీతంగా పెరిగిపోయిందండి. ఇటువంటి స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. తర్వాత బాగా పెరిగింది కదా అని ఎగ్జిట్ కావాల్సిన అవసరం కూడా లేదు. ఎటువంటి స్టాక్స్లో ఇది ఎక్స్పెన్సివ్, ఇది కూడా ఎక్స్పెన్సివ్ అండి, బాగా ఎక్స్పెన్సివ్, దగ్గర 200 PE అనుకుంటా. కాకపోతే ఇది గ్రోత్, భవిష్యత్తు చూడాలండి. ట్రెంట్ అంటే ఏం చేస్తారు వీళ్ళు, మీకు అందరికీ తెలిసిందే. వెస్ట్ సైడ్స్, తర్వాత జూడియో ఇవన్నీ కూడా వీళ్ళవేనండి, ట్రెంట్వే. తర్వాత స్టార్ హైపర్ మార్కెట్, సూపర్ మార్కెట్ అనేది అవి కూడా మనకి Tier 1 సిటీస్లో ఉన్నాయి. కాకపోతే అదేంటంటే జాయింట్ వెంచర్ బిట్వీన్ వీళ్ళూరు తర్వాత వేరే కంపెనీ అనమాట. దీంతోపాటు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయి, జారా కానివ్వండి, మసోమి డ్యూటీ, ఇటువంటివన్నీ కూడా ఈ ట్రెంట్వే. కాకపోతే ఇది కూడా జాయింట్ వెంచర్. ఈ జారాను మసోమి డ్యూటీ ఇది కూడా జాయింట్ వెంచర్. ఎందుకు చెప్తానంటే ఇది ఏంటంటే ప్రీమియం క్లాతింగ్లో ఉంది, ప్రీమియం బ్రాండ్స్ అనమాట, జారా కానివ్వండి ఇవన్నీ కూడా. సో మనం ఒక సైడ్ ఏమో యూఎస్లో కానీ గమనిస్తే టాప్ 10 బిలియనీర్స్ అందరూ కూడా ఎక్కువగా టెక్నాలజీ బేస్డ్ వాళ్ళు ఉన్నారు. అదే యూరప్ కానీ గమనిస్తే టాప్ 10 బిలియనీర్స్లో మెజారిటీ వాళ్ళందరూ కూడా ప్రీమియం అంటే లగ్జరీ ఏదైతే ఉంటుందో, LVMH కానివ్వండి, తర్వాత లారెల్ కానివ్వండి, అదేవిధంగా ఇటువంటి జారా కానివ్వండి, ఇటువంటి వాటి ప్రీమియం సెగ్మెంట్ ఏదైతే ఉంటుందో బిజినెస్ చేస్తారో వాళ్ళు బిలియనీర్స్గా ఉన్నారు. ఎందుకు చెప్తున్నట్టు ఈ పాయింట్ నేను, మన ఇండియాలో ఈ లగ్జరీ ఐటమ్స్ కానివ్వండి, ఈ ప్రీమియం సెగ్మెంట్ కానివ్వండి, ఇది మంచి భవిష్యత్తు అనేది ఉంది. కాబట్టి ఏంటంటే ట్రెంట్ అనేది అటు రీటైలర్లో మామూలు దాంట్లో ఉన్నారు, ప్లస్ ప్రీమియం దాంట్లో ఉన్నారు. గ్రోత్ పరంగా అద్భుతమైన గ్రోత్ అండి. ఈ విధంగా గ్రోత్ ఉండి స్టాక్ పెరిగితే మనం ఆ స్టాక్లో ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2019లో మనకి ఇది 2600 crores రెవెన్యూస్ ఉంటే ఈరోజు 8200 crores, డబల్ కాదండి, 3 ఇంతలు అయిపోయింది. కమింగ్ క్వార్టర్లో అంటే నెక్స్ట్ ఇంకా 1 monthలో మనకు రిజల్ట్స్ వస్తాయి కదా. అంటే ఓవరాల్గా ఫైనాన్షియల్ తీసుకుంటే 2024కి ఇది 11,300 crores రెవెన్యూస్ వచ్చాయండి. ఇది పెరిగింది. టీటీఎంఎల్కి ఏమో డీ గ్రోత్ ఉంది, కానీ స్టాక్ పెరిగింది. దీనికి ఏమైంది, ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటి స్టాక్లో మీరు ఉంచవచ్చు, ఇటువంటి స్టాక్స్లో ఉండొచ్చు. కానీ ఎవరెక్కడ కొనాలన్నా కొనలేకపోతున్నారు. మీకు చేతనైతే దీన్ని పట్టుకోండి, ఎందుకంటే ఇది దొరకటలేదు, ఎవరికి కూడా దొరకటలేదు. రీసెంట్గా కొంచెం 4,200 నుంచి 3,800కి వచ్చింది, ఎక్స్పెన్సివే. ఇంకా కొంచెం కిందకి వచ్చినప్పుడల్లా కొనుక్కొని, లేదా మీరు పని చేయొచ్చు, SIP లాగానే చేసుకోవచ్చు. ఎందుకంటే ఎగ్జాక్ట్గా మనం ఎంతవరకు డౌన్ సైడ్ వస్తుందో చెప్పలేం. బట్ ఓవరాల్ ఇప్పుడైతే కొంచెం కరెక్షన్లో ఉందండి. ఈ కరెక్షన్ కొనసాగవచ్చు. వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3.4కో 3.2కో వస్తే బ్లైండ్గా కొనేసుకోవచ్చు. దీంట్లో ఇది అక్కడి నుంచి ఇంకా కిందకి వెళ్ళినా కూడా మీకు ఏం కాదండి, మళ్ళీ బౌన్స్ అవుతుంది. ఇది నిజంగా ఓకే ఎక్స్పెన్సివే తెలుసు, కాకపోతే దాని తగ్గట్టుగా రెవెన్యూస్ పెరుగుతున్నాయి, దాని తగ్గట్టుగా ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి. దీంతోపాటు భవిష్యత్తు ఉంది. మంచి అంటే వీళ్ళు అదంతా ఫ్రాంచైజీ మోడల్ అండి. ట్రెంట్ కానివ్వండి, జూడియో కానివ్వండి, వెస్ట్ సైడ్ ఇవన్నీ కూడా ఫ్రాంచైజీ మోడలు. తర్వాత మంచిగా అంటే క్వాలిటీ ఉంటుంది బాగా అక్కడ. ఆ స్టోర్స్ని కూడా మంచిగా ఆపరేట్ చేయడం ఉంటుంది, అంటే ప్రొఫెషనల్గా ఆపరేట్ చేయడం ఉంటుంది. కాబట్టి ఇటువంటి కంపెనీస్ని, ఇటువంటి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఉన్న కంపెనీస్ని మీరు ఇన్వెస్ట్మెంట్గా ప్లాన్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి. ఇది ఈ వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. Please like, subscribe and share our videos.